ఇవాళ ఇడి ఏంటంటే టమాటా రచ్చేస్తున్నామమ్మా. దానికోసం ఎర్రగా పండిపోయి టమాటాలు తీసుకున్నామమ్మా. ఎర్రగా ఉన్న టమాటాలు ముసురు పోసేసి కుక్కర్లో వేసి ఉడకబెట్టేస్తున్నామమ్మా. 4-5 కూతలు వచ్చాకమ్మా మూత తీసి చూడాలి. మెత్తగా ఉడికిపోయి తొక్కలు ఉడికిపోయినాయమ్మా. పారిపోయక్కర్లేదమ్మా. ఈయనలే మనకు ఉపయోగపడతాయి. నీళ్ళు పారిపోయక్కర్లేదు. మిర్చి వేసేసుకుంటే మెత్తగా వచ్చేద్దమ్మా. మిర్చి వేసేసుకోవాలా. మిర్చి వేసుకోవాలా సరే. మిర్చి వేసుకుంటే ఎంత మెత్తగా అయిపోయిందో వేసుకున్నాను. పొయ్యి మీద కూరగాయలు కోసుకుని ఉంచున్నానమ్మా. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటా, క్యారెట్ ఉన్నాను చూడండి అమ్మా. నూసాను ఆకును దాల్చిన చెక్క వేయాలమ్మా. వేసాను. ఒకటే కూరగాయలన్నీ తాలింపులు వేసుకోవాలమ్మా. సరే ఆకులు వేగుతున్నాయి. ఇప్పుడు పచ్చిమిరకాయలు వేస్తున్నాను. ఆకులు వేగాక అలాగా అన్నీ వేసేసుకోవాలమ్మా. తాలింపులోను వేసుకుని వేపుకోవాలమ్మా. జాయిగాను ఉల్లిపాయలు వేగుతున్నాయమ్మా. ఉల్లిపాయలు వేగాక క్యారెట్ ముక్కలు కూడా వేస్తానమ్మా. క్యారెట్ దుంపలు, బంగాళదుంప వేసేసి బాగా కలదిప్పేయాలమ్మా. సరే ఇలా తిప్పుతున్నానమ్మా. అలా తిప్పకపోతే మాడిపోతాయమ్మా. అంతా పచ్చగా వాసన పోయేలాగా వేగిపోవాలమ్మా. ఎర్రగా వేగిపోవాలమ్మా. ముద్దేసాను చూడమ్మా. నూరేసి ఉల్లిపాయ నూరేసానమ్మా. ఇలాగ వేసుకోవాలమ్మా. ఏమో గిన్నె అయినాయి అనుకోమ్మా. ఒక గిన్నెకి 2 గిన్నెలు నీళ్ళు వేసుకోవాలమ్మా. పెట్టిన నీళ్ళు గిన్నె అయినాయి. ఆవలేలో గిన్నె వేసాను. 2 గిన్నెలు వేసానమ్మా. దాంట్లోనే కొత్తిమీర వేసానమ్మా. కొత్తిమీర దానికి సరిపడగా వేసుకోవాలి. సాల్టు, పసుపు వేసి మూతట్టేయాలి. బుసబుస ఎలా పొంగుతుందో చూడమ్మా. ఎలా పొంగుతున్నాయో శుభ్రంగాను పక్కనెట్టుకోవాలి. ఉప్పు సాలింది లేదు ఇప్పుడు చూసేసుకోవాలి. ముందు టమాటాలు పిచ్చి పెట్టేటప్పుడు తీత మర్చిపోయానమ్మా. వేసేసుకోవాలి. టమాటా వేసేసుకోవాలి జాగ్రత్తగాను. అన్నం లేకుండా బియ్యం మార్చేసి ఇప్పుడు వేసుకోవాలమ్మా. పొడి బియ్యం మూతట్టేయాలమ్మా. అడుగొట్టేద్ద తిప్పకపోతే మధ్యలో తిప్పుకుంటా చూసుకుంటూ ఉండాలమ్మా. లేకపోతే అడుగొట్టేద్ద అన్నం. అయిపోయాక చూస్తారా ఎలా ఉడికిపోయి మగ్గిపోయిందో. కూడా కూర తయారు చేస్తామమ్మా. కుక్కడి పెడతాం చూడండి అమ్మా. ఇందులో కూర తయారు చేస్తాము. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. ఎలాగుందో మీరు కూడా చేయిస్తున్నానమ్మా. బాయ్.